హలో అండి. హాయ్ అందరికీ. బిట్‌కాయిన్ వచ్చేసి యాస్ ఆఫ్ నౌ వీక్‌గా కనిపిస్తుంది. ఇవాళ బిట్‌కాయిన్ మీరు చూసినట్టయితే దగ్గర దగ్గర 3.5% బిట్‌కాయిన్ క్రాష్ అయింది. అండ్ అదే విధంగా ఇథీరియం కూడా 3% దగ్గర దగ్గర మార్కెట్‌లో ఫాల్ అయింది. ఇంకా కంటిన్యూషన్ అవ్వొచ్చా? ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి బిట్‌కాయిన్ రీచ్ అయింది. ఇథీరియం రీచ్ అయింది. ఏ లెవెల్స్ నుంచి మార్కెట్ బౌన్స్ చేయొచ్చు? ఏ లెవెల్స్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు? అండ్ అదే విధంగా గోల్డ్ కూడా డిస్కస్ చేద్దాం. గోల్డ్ కూడా యాస్ ఆఫ్ నౌ మీరు చూసినట్టయితే 1.5% గోల్డ్ కూడా ఫాల్ కనిపిస్తుంది. గోల్డ్ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఏ లెవెల్స్ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు, ఏ లెవెల్స్ నుంచి ఎగ్జిట్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్‌గా చూడండి చివరి వరకు. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసేసేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ బిట్‌కాయిన్ స్పాట్ చార్ట్ పెట్టాను. అండ్ స్పాట్ చార్ట్‌లో మీరు చూస్తున్నట్టయితే యాస్ ఆఫ్ నో $2,000 దగ్గర దగ్గర బిట్‌కాయిన్ అనేది ఫాల్ అయింది. అండ్ 62,500 లెవెల్ దగ్గర యాస్ ఆఫ్ నో బిట్‌కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు యాస్ ఆఫ్ నో నేను ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ పిక్చర్ పెట్టాను. దానికన్నా మనం చూసుకున్నట్టయితే 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడదాం. సో 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే మార్కెట్ లాస్ట్ వీక్ మనం ఒక లెవెల్స్ డిస్కస్ చేసాం. లాస్ట్ వీక్ మీకు వీడియో గుర్తుంటే ఇక్కడ చూడండి. సో 66,000 బ్రేక్‌ఔట్ అని చెప్పి మనం మెన్షన్ చేసాం. 66,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ మనకి అదే జరిగింది. ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి చూడండి మార్కెట్ వచ్చేసి 67,000 అండ్ 66,000 దగ్గరలో మార్కెట్ ఈ పర్టిక్యులర్ హైస్ నుంచే మార్కెట్ స్ట్రక్చర్ మీరు చూసారనుకోండి లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేసి మార్కెట్లో బ్రేక్ డౌన్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా 65,000 లెవెల్స్ నుంచి కూడా మార్కెట్ రిజెక్ట్ చేసింది. దగ్గరలో ఇప్పుడు 63,000 సపోర్ట్ లెవెల్ ఉండే ఆ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. 62,500 దగ్గరలో ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిట్కాయిన్. ఎక్కడి వరకు బిట్కాయిన్ రావచ్చు అంటే యాజ్ ఆఫ్ నో టెక్నికల్లీ బిట్కాయిన్ వచ్చేసి 61,740 లెవెల్ అది బ్రేక్ అవుతే మార్కెట్ వచ్చేసి 60,700 వైపు అండ్ 60,000 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్కాయిన్లో. ఇది 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం హయ్యర్ టైం ఫ్రేమ్లో. అండ్ ఈవెన్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టినా సరే ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ కూడా మనకి క్లియర్లీ ఏం కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఫస్ట్ ఇక అప్ సైడ్ నుంచి మనం చూసుకున్నాం అనుకోండి బిట్కాయిన్లో. అండ్ యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ మనకి ఈ పర్టికులర్ రేంజ్ చూడండి. సో మార్కెట్ ఫస్ట్ ఫాల్ అయింది, మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఆ ఫ్లాగ్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో మా టెంపరరీ బాటమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. బట్ అది ఫెయిల్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అగైన్ మళ్ళీ ఆ బాటమ్ని టెస్ట్ చేయవచ్చు. మార్కెట్ వచ్చేసి ఏదైతే ఈ బాటమ్ ఉందో నియర్లీ 60,000 లెవెల్ ఉందో దాన్ని టెస్ట్ చేయడానికి మార్కెట్ వెళ్తుంది. ఇంకొక 2,000 పాయింట్స్ కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ నాకు బిట్కాయిన్లో కనిపిస్తున్నాయి. ఓకే. అండ్ బిట్కాయిన్లో మీరు ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేస్తుంటే ఓకే, లేదంటే మా స్ట్రాటజీ కూడా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్యూచర్స్ చార్ట్ పైన ఏదైతే ప్లాట్ఫామ్ మనం యూజ్ చేస్తామో ఆ చార్ట్ పైన మీరు చూసినట్టయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా చార్ట్ పైన 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పైన ఇక్కడ నేను ఏదైతే మా స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్ అది ఇక్కడ మీకు పెట్టినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్నింగ్ క్లియర్లీ సిగ్నల్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి. సో మార్నింగ్ మనం చూసినట్టయితే అంటే ఈ పర్టిక్యులర్ టైంలో సిగ్నల్ వచ్చింది. అది వచ్చేసి మనకి అరౌండ్ 12:00 ఆర్ 9:00 టైంలోనే మార్కెట్ అనేది మార్నింగ్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండే 64,140 అండ్ 64,000 లెవెల్ కిందకి వెళ్ళిన తర్వాత అది వ్యాలిడ్ అయింది. సో ఇలా ఇన్వాలిడ్ ఈ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది అనేది కూడా నేను మాస్టర్ క్లాస్ వీడియోస్లో చెప్పాను. అండ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ వచ్చి ఫ్రీగా అవైలబుల్గా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో కోర్స్ ట్యాబ్లో. సో అది కూడా చూపిస్తాను. ఒకసారి ఈ వీకెండ్లో టైం ఉంటే కనుక మాస్టర్ క్లాస్ వీడియోస్ అయితే చూసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇక్కడ ట్రెండ్ అనేది ఏదైతే ట్రెండ్ మనకు హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఉందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో క్లియర్లీ మనకి క్రిప్టో స్కాల్పర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్లియర్లీ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో మార్కెట్లో డౌన్ సైడ్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే నియర్లీ 1,500 పాయింట్స్ పైగానే మార్కెట్ ఫాల్ అయింది. 1,700 పాయింట్స్ దాకా. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేస్తే కనుక మళ్ళీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ 62,000 టు 61,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అండ్ అదే విధంగా బిట్కాయినే కాదు ఇథేరియంలో కూడా ఇది వర్క్ చేస్తుంది అండ్ గోల్డ్లో కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇథేరియం పైన నేను ఇక్కడ మీరు పెట్టినట్టయితే ఏదైతే స్ట్రాటజీ ఉందో ఇక్కడ నేను అది సిగ్నల్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ దాని తర్వాత చూడండి ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్ అయినాయో మార్కెట్లో డౌన్ సైడ్ అండ్ స్ట్రక్చర్ కూడా మనకి క్లియర్గా చూపించేసింది. యాజ్ ఆఫ్ నో ఇథేరియం పైన కూడా క్లియర్లీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇథేరియం కూడా యాజ్ ఆఫ్ నో బేరిష్లోనే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇథేరియంలో కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి
ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో రీసెంట్గా గోల్డ్ కూడా లాంచ్ చేశారు కదా, XAUT USD సేమ్ లైక్ 4x, దానిపైన కూడా వర్క్ చేస్తుందా లేదా చూడండి. సో ఇక్కడ చూడండి ఏదైతే పేరు ఉందో దానిపైన ఇక్కడ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ పాయింట్లో చూడండి, ఫస్ట్ ఇక్కడ సిగ్నల్ వచ్చింది, వ్యాలిడ్ కాలేదు, బట్ ఇక్కడ సిగ్నల్ అదే సిగ్నల్ దగ్గర మళ్ళీ ఇంకో సిగ్నల్ వచ్చింది. ఎప్పుడైతే ఈ 2 సిగ్నల్స్ లోస్ బ్రేక్ అయినా కన్ఫర్మేషన్ వచ్చింది, అండ్ దాని తర్వాత గోల్డ్ పైన కూడా చూడొచ్చు మంచిగా డౌన్ఫాల్ అనేది వచ్చింది. సో సిగ్నల్స్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రాటజీ అండ్ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో అది ప్రాపర్గా వస్తాయి, అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ రావు, మంచి ప్రాపర్గా మీకు ఫిల్టర్ చేసి వస్తాయి. దాన్ని ఇంకా ఫిల్టర్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఆ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసారంటే ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు కోర్సెస్ పైనకి వచ్చారనుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ చూడండి, వీకెండ్లో టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్ క్లియర్లీ అంతా ఇన్ఫర్మేషన్ పెట్టాను, అండ్ ఈవెన్ మీరు డెమో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా పెట్టాను దాంట్లో. సో ఒకవేళ వీడియోస్ చూసిన తర్వాత మీకు చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ డెమో ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏ ప్లాట్ఫామ్లో చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దీంట్లో బిట్కాయిన్, ఇథేరియం అండ్ గోల్డ్, సిల్వర్, దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, అండ్ ఆప్షన్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్సే, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్గా గోల్డ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా లాంచ్ చేశారు, అండ్ ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. అండ్ ఇక్కడ ఏదైతే లెవరేజ్ ఉంటుందో ఆ లెవరేజ్ని యూజ్ చేసుకొని మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ బిట్కాయిన్కి అయితే 200x వరకు లెవరేజ్ ఉంది, బట్ 200x వరకు తీసుకోకండి. అట్లీస్ట్ ఫస్ట్ బిగినర్స్ అయితే 10x ఆర్ 15x, దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు లెవరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అనాలిసిస్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసినట్టయితే బిట్కాయిన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇథేరియం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిట్కాయిన్ వచ్చేసి క్లియర్లీ మనకు డౌన్ సైడ్ కనిపించింది కదా. ఇక్కడ ఇథేరియం కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇథేరియం యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇథేరియం ఉందో ఇప్పుడు మనకి నియర్లీ $2,000 దగ్గర నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. వన్స్ ఒకవేళ ఇక్కడ మీరు చూసినట్టు స్లైట్లీ ఈ బాటమ్ దగ్గర మార్కెట్ వచ్చేసి సపోర్ట్ ఉంది, అది నియర్లీ వచ్చేసి 1800 to 1850 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు ఇథేరియంలో, లేకుంటే ఇక్కడ నుంచి బౌన్స్ కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బికాజ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో ఒక్కసారి మార్కెట్ రెసిస్టెన్స్ లెక్క ఫేస్ చేసి మార్కెట్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే ఫర్దర్గా ఇథేరియంలో స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వండి. అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ పైన ఉన్నంత వరకు ఇథేరియంలో అంత స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వకండి. ఓకే, అండ్ బిట్కాయిన్ స్ట్రక్చర్లో మనకు చూసినట్టయితే డిఫరెంట్ కేసు ఉంది. బిట్కాయిన్ స్ట్రక్చర్లో మనకు చూసినట్టయితే ఇక్కడ మనకి బిట్కాయిన్ స్ట్రక్చర్లో ఈ పర్టికులర్ పాయింట్లో మనకి సపోర్ట్ అనేది ఉంది. సో అది వచ్చేసి ఇంకా డౌన్ సైడ్ ఉంది. యాజ్ ఆఫ్ నో 62,500 లెవెల్ దగ్గర ఉన్నాం, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ అయితే 62,000 లెవెల్, దాని తర్వాత నియర్లీ 61,700 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అనేవి బిట్కాయిన్లో ఉన్నాయి. అండ్ బిట్కాయిన్లో స్ట్రక్చర్ ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది, బేరీ స్ట్రక్చర్. అండ్ ఇథేరియంలో కొంచెం ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, స్లైట్లీ బుల్ స్ట్రక్చర్ ఇంకా డౌన్ సైడ్లో కనిపిస్తుంది. బట్ ఏదైతే అప్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి, ఇంకా మీరు అప్ సైడ్ నుంచి చూస్తే ఇది కూడా క్లియర్లీ బేరీ స్ట్రక్చర్ ఉంది. బట్ ఇక్కడ షార్ట్ టర్మ్కి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఓకే, సో ఇక్కడ $2,000 దగ్గర నుంచి రిజెక్షన్ చేసింది కాబట్టి నియర్లీ ఇక్కడ 1830 ఆర్ 1800 లెవెల్స్ కింది కనుక ఇథేరియం వెళ్ళింది అనుకోండి, ఇథేరియంలో కూడా డౌన్ సైడ్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దగ్గరలో ఒక సపోర్ట్ అనేది ఇథేరియంలో ఉంది. ఓకే, ఇథేరియంలో ఒక డౌన్ సపోర్ట్ అనేది ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో గోల్డ్ మనం చూసామనుకోండి, ప్రీవియస్లీ చాలా రోజుల నుంచి అంటే మార్కెట్ గోల్డ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ చూడండి, గోల్డ్ వీక్లీ టైం ఫ్రేమ్ మార్కెట్ కంటిన్యూస్లీ ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 6 వీక్స్ నుంచి మార్కెట్ ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. ఇదే జోన్లో మార్కెట్లో చిన్న టైం ఫ్రేమ్లో చాలా వాలిటిలిటీ అనేది గోల్డ్లో ఉంది. సో అందుకోసం నా సజెషన్ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేయండి. హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది, ఆల్రెడీ నేను ఇప్పటివరకు చూపించాను మీకు. అండ్ ఇక్కడ XAU USD పైన కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టాను. అండ్ ఏదైతే 4x పేరు ఉందో దానిపైన కూడా నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను అనుకోండి, క్లియర్లీ ఇక్కడ కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్గా వర్క్ చేస్తుంది, లిక్విడిటీ ఇక్కడ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ పేరు ఉందో XAUT USD అనేది, సో దీనిపైన కూడా క్లియర్లీ వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కాకపోతే ఇక్కడ మీరు అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ XAU USD పైన పెట్టండి. ఎందుకు అంటే ఎక్కడ ఎక్కువగా వాల్యూమ్ ఉంటుంది, ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉంటాయి, దాంట్లో క్లియర్ ఉంటుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే XAUT USD.P పైన అంటే
ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ చార్ట్ ఉందో దానిపైన పెట్టడం కన్నా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే 4x చార్ట్ ఉంటుందో దానిపైన పెట్టండి. ఏదైతే 4x పేరు ఉంటుందో దానిపైన పెట్టండి. సో దట్ క్లియర్ మనకి ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో అది ఇంకా క్లియర్గా వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కండిషన్స్లో చూడండి ఇక్కడ 2 సిగ్నల్స్ వచ్చాయి బై సిగ్నల్స్, బట్ ఇది వ్యాలిడ్ కాదు. అండ్ ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ క్యాండిల్స్ కూడా మీరు చూడండి. అండ్ దీని క్యాండిల్స్ ఒకటి చూడండి, దీని క్యాండిల్స్ క్లీన్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ యూజ్ చేయండి. గోల్డ్ స్పాట్ ఏదైతే ఉంటుందో దానిపైన యూజ్ చేయండి, బెటర్గా వర్క్ చేస్తుంది. రాదర్ దెన్ ఫ్యూచర్స్ చార్ట్ కన్నా స్పాట్ చార్ట్ పైన యూజ్ చేయండి. అండ్ మనకి బిట్కాయిన్కి వచ్చేసరికి స్పాట్ చార్ట్ పైన కాకుండా ఫ్యూచర్స్ చార్ట్ పైన యూజ్ చేయండి. ఓకే, బిట్కాయిన్కి వచ్చేసి ఫ్యూచర్స్ చార్ట్ పైన క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేయండి. అండ్ గోల్డ్కి వచ్చేసరికి స్పాట్ చార్ట్ పైన యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి, అండ్ యాజ్ ఆఫ్ నో గోల్డ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అయినా ఉంది. స్టిల్ ఇంకా $4,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. బట్ టెక్నికల్లీ యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ అండ్ ఏదైతే మనం స్ట్రాటజీ ఫాలో అవుతాం దాని ప్రకారం అయితే గోల్డ్ కూడా యాజ్ ఆఫ్ నో బేరిష్ అయితే ఉంది. అండ్ బిట్కాయిన్ బేరిష్ ఉంది, గోల్డ్ బేరిష్ ఉంది. బట్ బిట్కాయిన్ వచ్చేసి 62,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావచ్చు. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గరికి హోల్డ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే నియర్లీ నేను ఏదైతే డౌన్ సైడ్ టార్గెట్ చెప్పానో అక్కడి వరకు కూడా బిట్కాయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, సో బిట్కాయిన్ ట్రేడింగ్ మీరు చేయాలి అనుకుంటే కనుక ఏ ప్లాట్ఫామ్లో మీరు చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో చేయొచ్చు. సో మంచి ఆపర్చునిటీ. సో ఏదైతే మనం డిపాజిట్ కానీ చేయాలంటే కూడా ఐఎన్ఆర్తో డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ కూడా ఇన్స్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను. ఎక్స్ప్లోర్ చేయండి కంప్లీట్లీ సైట్ మొత్తం కూడా. దాని తర్వాత మన ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రెఫరల్ కోడ్ కూడా యాడ్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, క్రిప్టో స్కాల్పర్ ఈ 2 యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీకు ఇదైతే మన అఫీషియల్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు, దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇచ్చింది ట్రేడ్. అండ్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఈ టైంకి నేను సెల్ సిగ్నల్ వచ్చింది మార్నింగ్ 9:57కి వచ్చింది. ఓకే, మార్నింగ్ 9:57కి ఈ సెల్ సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత క్లియర్లీ మెన్షన్ చేశాను బిలో 64,140 అండ్ 64,000 లెవెల్స్ కిందికి వస్తే ఇది వ్యాలిడ్ అయిపోతుంది సెల్ సిగ్నల్ అని. ఓకే, సో సెల్ సిగ్నల్ వ్యాలిడ్ అయిపోతుంది అంటే దీని తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్లీ ఒక వాయిస్ నోట్ కూడా పెట్టాను. అండ్ వాయిస్ నోట్లో క్లియర్లీ మెన్షన్ చేశాను అన్నీ కూడా. దాని తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్. ఓకే, సో క్లియర్గా మొత్తం కూడా ఇంకా దీనికన్నా పైన స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో ఇవన్నీ మెంబర్స్ అనేది ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాయి. ఇవి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను డైలీ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే అండ్ దీనిపైన కూడా మీరు చూడండి. సో మనకు ఫెడ్ ఈవెంట్ ఉండే కదా, ఫెడ్ ఈవెంట్ రోజు 11:30 PMకి న్యూస్ ఉండే స్పైక్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను. సో దాంతోపాటు బిట్కాయిన్ బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ గోల్డ్ కూడా అని చెప్పాను. దాంతో మీరు చూడొచ్చు అదే పర్టికులర్ టైంకి మార్కెట్ అనేది రియాక్షన్ కూడా చూపించింది, ఈవెన్ పాజిటివ్గా రియాక్షన్ చూపించింది. అండ్ గోల్డ్ కూడా మీరు చూడొచ్చు అదే టైంకి. సో ప్రతి అప్డేట్ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఉంటుంది. ట్రేడ్ ప్లాన్స్ అండ్ ఏదైతే న్యూస్ ఉంటుందో దాని అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్ అయితే ఫ్రీగా ఉంది, బట్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. అండ్ ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో కూడా డైవర్సిఫికేషన్ పెట్టుకోండి. 24/7 ఉంటుంది కాబట్టి నో గ్యాప్ అప్స్, నో గ్యాప్ డౌన్స్ ఉండవు. సో ఎటువంటి మ్యానిప్లికేషన్ అనేది క్రిప్టోలో ఉండదు. అండ్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇక్కడ మనం ట్రేడ్ చేస్తున్నాం. అండ్ ఏదైతే మన లెవరేజ్ ఉందో ఆ లెవరేజ్ బెనిఫిట్ తీసుకొని మనం ట్రేడ్ చేస్తున్నాం. స్మాలర్ అమౌంట్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ స్మాలర్ అమౌంట్తో ఎక్కువగా లెవరేజ్ తీసుకుని అంటే అట్లీస్ట్ ఒక 10x లెవరేజ్ తీసుకున్నా సరే మంచి లెవరేజ్ అవుతుంది. అది మన మార్కెట్స్లో దొరకదు. ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే వీడియోస్ చూసుకోండి. దాని తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.